ఈవేళ ఉన్నటువంటి సిస్టాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికించి ఎన్నికల ముందు ఏదో ఒక రకమైనటువంటి జిమ్ముక్కులతోని ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ తోని చూసిండ్రా బీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయానికి బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదానికే ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయని చూపిస్తూ ఉంటే ఇలా ప్రజల మనసుల్లో లేదా ప్రజల ఆలోచనల్లో కొంత తేడా తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా ఒకవేళ మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాడు, మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు అనే విషయాన్ని బయట మీడియాలో చెప్పినప్పటికీ అక్కడక్కడ వినపడుతున్నప్పటికీ ఇట్లా కొంత డైవర్ట్ చేసే అవకాశం ప్రతిసారి మున్సిపల్ ఎన్నికల ముందు ఇప్పుడు నడుస్తూ ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికల ముందు ఒక కథ నడిచింది, అంతకంటే ముందు మా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక కథ నడిచింది. ఎక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రంలో అట్లే జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు ఒక కథ చూసినాం, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఒక వ్యవహారం చూసినాం. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే ప్రజల మనసు మారకుండా ఏదైతే 2023 నవంబర్న కేసీఆర్ని ఓడించిండ్రో అదే ఆలోచనతో ఉండేటట్టుగా ఆ బ్యాండ్ విడ్త్ నుంచి బయటికి రాకుండా ఎక్కడికి వెళ్ళి అందులోనే ఉండేటట్టుగా ఇగో చూసిండ్రా కేసీఆర్ తప్పిదం చేసేపటికే ఇలా పోలీసులు ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇగో చూసిండ్రా అందుకోసానికే కమిషన్ వేసినాం, ఇంకో చూసిండ్రా అవినీతి ఇది, ఇగో చూసిండ్రా అక్రమాలు ఇవని చూపిస్తూ ఎన్నికల ఓటు వేయడానికి ఒక ఓటరు వెళ్ళి ఇట్లా ఒకసారి ఇట్లా నొక్కే ముందర మీటర్ నొక్కే ముందు ఆయనకి యాదికి రావాలి. కేసీఆర్కి నోటీసులు ఇచ్చిరట కదా, ఎస్ చర్చ రావాలి. కేసీఆర్కి నోటీసులు ఉత్తగానే ఇస్తారా? అబ్బాయి ఉత్తగానే ఇస్తారా? తప్పు చేసి ఉండొచ్చు కేసీఆర్, నమ్మొచ్చునా? కావచ్చేమో ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు పోయి అక్కడ చెప్పి రాలేదా, పోయి విచారణ ఎదుర్కోలేదా? ఇలా కేసీఆర్ కూడా విచారిస్తారట. ఇలా చాలా మందికి తెలియని ముచ్చట ఏంటంటే సాక్షిగా పిలిస్తే కూడా ముద్దాయిగా పిలిచిరేమో అన్నట్టుగా బయట ప్రచారం.